అర్థం కాదు. దీన్ని ఒకసారి మనం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సిఎండి సంతోష్ రావు గారు ఆయన కూడా ఒకసారి నేను డైరెక్ట్ గా లైవ్ లో తీసుకునే ప్రయత్నం ఫోన్ లైన్ లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మాట్లాడితే మనం ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిదంబరం మాట్లాడుతున్నాను అండి, బీఆర్కే న్యూస్ నుంచి. హలో చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా ఒక టెండర్ రిలీజ్ అయింది కదా సార్, మన సదరన్ పవర్ డెవలప్మెంట్ దీని నుంచి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి సార్. దాన్ని 343 crores ది ఒకటి టెండర్ ఉంది. అది దానిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, నాకు దాని నుంచి కనుక్కుందాం కాల్ చేశాను సార్. నేను క్యాంప్ లో ఉన్నానండి, మీరు రేపు చేయండి సార్. మీరు లైవ్ లో ఉన్నారు సార్, జస్ట్ ఒక 2 minutes అని మీరు టైం స్పెండ్ చేయగలిగితే. నేను లైవ్ లో లేను. నేను లైవ్ లో, మీరు లైవ్ లో ఉన్నా సార్, నేను లైవ్ లో తీసుకున్నాను. మాట్లాడతాను, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. మీటింగ్ లో ఉండి మీరు ఫోన్ ఇస్తే. ఓకే ఓకే సరే సార్. సో ఆయన నెంబర్ తీసుకున్నాం, ఆయన నెంబర్తో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన బిజీ ఉన్నారు అని చెప్పడం మనకు అనిపిస్తోంది. ఒకసారి చైర్మన్ గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిదంబరం మాట్లాడుతున్నాను బీఆర్కే న్యూస్ నుంచి. చెప్పండి సార్. ఏదైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. నేను ఇదొకటి 343 crores ఒకటి ఇప్పుడు టెండర్ ఒకటి రిలీజ్ అయింది కదా సార్. ఏం టెండర్ మా సార్? ఇక్కడ మన దీనికి సంబంధించింది, టవర్స్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. అవును సార్. అంటే అది యాక్చువల్లీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు, బట్ మన దగ్గర నుంచి పర్మిషన్ ఉందా సార్? అది పర్మిషన్ లేకుండానే ఆ టెండర్ రిలీజ్ అయింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ సార్. అందుకని యాక్చువల్ గా నేను ఆఫీస్ లో లేను, కోర్టు వెకేషన్ లో ఉంది. ఓకే. సో నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే సార్. ఓకే సార్. సార్ మీకు సమాచారం ఏమైనా ఉందా సార్? ఒకటి 343 crores ఒకటి నాకైతే ఏం గుర్తులేదమ్మా. ఓకే ఓకే, మీరు వాళ్ళని అడగండి, డిస్కౌంట్ ఫోన్ చేసి అడగండి సార్. అదే కాల్ చేస్తే వాళ్ళు యాక్చువల్ ఏదో మీటింగ్ లో ఉన్నాను అన్నారు. సో మాకున్న సమాచారం ఏంటంటే ఏపీఆర్సీకి సంబంధం లేకుండానే ఈ ప్రకటన వచ్చింది అన్నది. అక్కడ సిజిఎం ప్రాజెక్ట్స్ ఎవరైనా ఉంటారు సార్ ఆఫీస్ లో, ఓకే, వాళ్ళకి కాల్ చేసి అడగండి దీనికి ఈఆర్సీ క్లియరెన్స్ ఉందా లేదా అనేసి. ఓకే ఓకే. సో నాకు గుర్తున్నంత వరకు ఒక ఇదైతే మేము రిటర్న్ చేసినాం 415 crores ది. అవును సార్. I returned it. అవును సార్, మీరు రిటర్న్ చేశారు సార్. రిటర్న్ చేస్తే దాన్ని మళ్ళీ రీటెండర్ చేశారు. మీరు 415 కి చేస్తే ఇప్పుడు 343 కి అది వాళ్ళ లాస్ట్ డేట్ ఉంది. బట్ అట్లా మా క్లియరెన్స్ లేకుండా చేయడానికి రాదు కదా. అదే సార్, ఇంకా దానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో అందుకని మిమ్మల్ని ఒకసారి చెక్ చేద్దాము. నాకు అంటే మేము ఒక లాస్ట్ 10 days బ్యాక్ సార్ ఒక ప్రపోజల్ అయితే రిటర్న్ చేసినాం ఫర్ రీకన్సిడరేషన్. ఓకే సార్. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ డేటా అండ్ దేర్ ప్రపోజల్. సో ఐ వుడ్ నాట్ నో, వాళ్ళు వితౌట్ అవర్ క్లియరెన్స్ దే కెనాట్ డూ ఇట్. అవును సార్. మీరు అడగండి, సిజిఎం ప్రాజెక్ట్స్ ఉంటారు అక్కడ వాళ్ళ. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సార్, యూజువల్లీ ఒక టవర్ వెయిట్ అన్నది 2200 to 2400 kgs ఉంటుంది అని అన్నారు. బట్ మన వీళ్ళ ఆర్ఎఫ్పీలోనేమో మనం చూస్తే ఆల్మోస్ట్ 3900 kgs వరకు. అట్లా కాదు టవర్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మోనోపోల్ వస్తున్నాయి. అవును సార్. మీరు ఓఆర్ఆర్ పక్కన చూస్తే హైదరాబాద్ సార్, దేర్ ఆర్ మోనోపోల్స్. ఓకే, మోనోపోల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు వెయిట్ బట్టి కాదు, వాట్ టైప్ ఆఫ్ టవర్ ఇట్ ఈజ్ అన్నది కనుక్కోవాలి ఫస్ట్. ఓకే. సో టెక్నాలజీ మారే కొంది సార్, ఆ మెటీరియల్ వేరే యూజ్ చేస్తారు, కాస్టింగ్ వేరే ఉంటుంది సార్. సో మా సైట్ లో చూస్తే అంటే మీకు కాస్ట్ డేటా ఉంటుంది. అవును సార్, నేను కాస్ట్ డేటా చూశాను. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సేమ్ ఇదే తరహా టవర్లు ఏదైతే మనం ఇచ్చిన స్పెసిఫికేషన్ టవర్స్ ఆల్మోస్ట్ 2.6 lakhs లో కంప్లీట్ అయిపోతే, అదే దాన్ని మన వాళ్ళేమో 5.2 lakhs నుంచి 5.93 lakhs వరకు అట్లా ఉందని చెప్పి మేము కాస్ట్ డేటా ఇష్యూ చేసినాం. అవును సార్. అవును సార్. చేసిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రపోజల్స్ వస్తేనే మేము రిటర్న్ చేసినాం మొన్న. ఓకే సార్. ఒక 10 days బ్యాక్ వి రిటర్న్ ఏ ప్రపోజల్.
సో దాని తర్వాత అప్డేట్ అయితే ఏం లేదు నా దగ్గర. ఓకే ఓకే. సో ఒకవేళ మీ పర్మిషన్ లేకుండా మీ అప్రూవల్ లేకుండా వెళ్ళింది అంటే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ చేయాల్సిందే, అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి డిస్కౌంట్ కి అవకాశం లేదు. వాళ్ళు ఖర్చు పెడితే కనుక అది మేము విల్ నాట్ పర్మిట్ టు ఇన్కమ్. ఓకే ఓకే సార్. దట్ కెనాట్ బి పాస్డ్ ఆన్ టు కన్జ్యూమర్స్. ఓకే. దెన్ దే విల్ హావ్ డిఫికల్టీ. అన్ఫార్చునేట్లీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేయం మేము డిస్కమ్ పైన. ఎస్ సార్, ఎస్ సార్. గవర్నమెంట్ చూడాలి ఓకే సార్ వాట్ దే ఆర్ డూయింగ్ అన్నది. ఎస్ సార్, ఎస్ సార్. సో అయితే ఇక్కడ ఏంటంటే మాకున్న సమాచారం ఏంటంటే గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ లేదు, సీఎండి గారి పర్మిషన్ లేదు, ఈఆర్సీకి సంబంధించిన పర్మిషన్ లేకుండానే దీన్ని రోల్ చేస్తున్నారు. తద్వారానే అంటే మాకున్న మనం కూడా ఆల్మోస్ట్ ఒక 62. సీఎండి గారి పర్మిషన్ లేకుండా చేయలేరండి. ఓకే, సీఎండి గారి పర్మిషన్ లేకుండా. ఓకే. ఆయన ఈ నంబర్ 1 డిస్కమ్ కదా. ఎస్ సార్, ఎస్ సార్. లోయర్ లెవెల్ లో చేయని కుదరదు వితౌట్ సీఎండీస్ అప్రూవల్. మరి ఆయన అప్రూవల్ తీసుకునో లేదో మాకైతే తెలియదు. అదే సార్, సంతోష్ రావు గారికి కాల్ చేస్తే నేను వేరే ఏదో క్యాంప్ లో ఉన్నాను, నేను మళ్ళీ రేపు మాట్లాడతాను అన్నారు. సో మేబీ మాకు మళ్ళీ అయితే రాలేదు ప్రపోజల్ అది అప్రూవల్. ఓకే సార్, ఓకే సార్. ఆల్మోస్ట్ 10 days బ్యాక్ రిటర్న్ చేసినాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. ఎస్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఐఎమ్ చిదంబర్ రెడ్డి సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది ఇప్పుడు ఫస్ట్ మాట్లాడినది నేను సంతోష్ రావు అనే సీఎండి గారితో మాట్లాడాను. ఆయన మనం డీటెయిల్స్ అడగగానే నేను క్యాంప్లో ఉన్నాను, తర్వాత రేపు మాట్లాడతాను అన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా రేపు కూడా మేము కంటిన్యూ చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అదే సందర్భంలో ఏపీఆర్సీకి సంబంధించిన వెంకటరామరెడ్డి చైర్మన్ గారితో నేను మాట్లాడాను. ఆయన చెప్పిన ప్రకారము 10 days బ్యాకే 415 కోట్లతో ఇదే తరహా ఒక ప్రయత్నం చేస్తే మేము క్లోజ్ చేశాము, దాన్ని పర్మిట్ చేయలేదు అన్నారు. కాబట్టి సో ఇప్పుడు 343 crores సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. బట్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడినట్టుగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి పూర్తి స్థాయిలో తీసుకొని బీఆర్కే న్యూస్ దీనిపైన కంటిన్యూ స్టోరీస్ అయితే టెలికాస్ట్ చేస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో మరిన్ని స్టోరీస్ మేము కంటిన్యూ చేస్తాము. ఇప్పటికైతే ఈ షో క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ షో మీరు ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు చూడండి.